నమస్తే, వెల్కమ్ టు BTV న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నామని సీఎం వెల్లడి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు. పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న. ఆగస్టు 15న విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న మంత్రి నారా లోకేష్. సింగ్నగర్ బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే వేడుకలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపు. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ రోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏదే విజయమని అనిపిస్తుందని తెలిపారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు పోతున్నామని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం రాకముందు రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వారికి పట్టాలు ఇచ్చారని ప్రస్తావించారు. అప్పటి సమస్యలు ఇప్పుడు పరిష్కరించామని సీఎం వెల్లడించారు. ఇంతకన్నా రాజకీయ జీవితంలో కావాల్సిందేముందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఎవరి ఫోటో వేసుకోవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ ట్రాఫిక్ డీఎస్పీ షరీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా కుటుంబాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరామర్శించారు. విజయవాడలోని డీసీపీ షరీన్ బేగం నివాసానికి చేరుకున్న డీజీపీ ఆసిఫా భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఈ విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ట్రాఫిక్ డీసీపీ గారు సౌమ్యురాలు, మంచి అధికారిగా, సమర్థవంత ఎంపీగారుగా పేరు తెచ్చుకున్న షరీన్ గారి కుమార్తె ఆ ప్రమాదంలో మరణించబడినది మీ అందరం కూడా చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకంటే నిన్న సీఎం గారి ప్రోగ్రాం అంబేద్కర్ కళావేదికలో జరిగింది. ఆమె అప్పుడు డ్యూటీలో ఉన్నారు. అంబేద్కర్ కళావేదిలో డ్యూటీలో ఉంటే ఆ డ్యూటీలో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మాయి కూడా, అంటే 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయింది. అక్కడ 2:10కి సీఎం గారి ప్రోగ్రాం అయినప్పుడు డీసీపీ గారు అక్కడే ఉన్నారు, సిపి గారు అందరూ అక్కడే ఉన్నాం. సీఎం గారు వెళ్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ పాప అక్కడికి వచ్చింది. వచ్చి ఇలాగ నేను ఫ్రెండ్స్తో కలిపి బాపట్ల బీచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తామని చెప్పింది. ఆ పాప తల్లితో చాలా అనుబంధంగా ఉండేది. అలాంటి సందర్భంలో ఆ పాప అక్కడికి వచ్చి కారులో మాట్లాడి షరీన్ గారితో తల్లితో మాట్లాడి చేసినాక సడన్ గా అవి ప్రమాదానికి గురవటం మా అందరికీ దిగ్భ్రాంతి గురి చేసింది. ఇవాళ మా మైనార్టీ మంత్రి గారు, ఫరూక్ గారు, డీజీపీ గారు అందరూ కూడా వచ్చి దగ్గరుండి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆ కుటుంబానికి, షరీన్ గారికి అందరూ అండగా ఉంటాం. ఆ పాప ఆత్మకి శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తాం. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. 51వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, సుకాసి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. 51వ డివిజన్ వినాయక వాగు సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని చెబుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందిస్తుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఒకరికొకరు భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో మా పరిశీలకులు ఎవరైతే ఉన్నారో ఈశ్వర గారి ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక 1400 ఇళ్ళు తిరగాల్సినవి ఉన్నాయి. 1400 ఇళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి బూత్ కన్వీనరు కూడా ఈరోజు బట్టి మొత్తం అందరూ తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కూటమి చేసినటువంటి ఏదో కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాళ్ళకి తెలియపరిచేలాగా ప్రభుత్వానికి సహకరించమని, అలాగే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి ఇవన్నీ ఇస్తున్నారో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంటింటికి కూటమి పాలన. అలాగే
ఆ డివిజన్ ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా వెళ్ళి చెప్పాల్సినటువంటి కార్యక్రమం. దీంట్లోని రాష్ట్రంలో పశ్చిమ నియోజకవర్గం 5వ ప్లేస్లో ఉంది. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ కార్యకర్తలు, నాయకులు ఎంత హుషారుగా పనిచేస్తారో అధిష్టానానికి తెలుసు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయకపోయినా సరే కార్యకర్తలు చెక్కు చెదరరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం. కాబట్టి ఇవాళ ఈ డివిజన్లో కార్యక్రమం పెట్టుకున్నాము. చాలా మంచి స్పందన, ప్రజల నుంచి మంచి స్పందన. ఏదైతే కూటమి పాలనలో వాళ్ళు 3,000 పెన్షన్ నిలుగుతూ 5,000 చేస్తే చంద్రబాబు గారు వచ్చాక 4,000 చేశారు. అలాగే ఉచిత బస్సు, మేమేమన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా మా అమ్మ డివిజన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారుగా 3 వంతుల వరకు డివిజన్ పర్యటన చేయడం జరిగింది. ఇక ఒక భాగాన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి 2 సంవత్సరాల తెలుగుదేశం ఎన్డీఏ పరిపాలనలో ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని చెప్పనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి మరింత ఉత్సాహంగా ఈ 3 సంవత్సరాలు పనిచేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించిన మేరకు ప్రతి డివిజన్కి డోరును తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ సింగ్ నగర్ బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించే వేడుకలను జయప్రదం చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పిలుపునిచ్చారు. అదేవిధంగా విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆయన సూచించారు. సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికలకు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎదుర్కొనే విధంగా ప్రతి డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మరణించిన వారి పేర్లు కొనసాగుతున్నాయా, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సక్రమంగా ఉన్నాయా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా, పొరపాటున ఎవరి ఓటైనా తొలగించబడిందా అనే అంశాలు పరిశీలించాలని అన్నారు. చూసుకొని ఏ బూతులైనా మీ పరిధిలో ఉండే డివిజన్లోనే కాబట్టి ఏ బూత్లోకి ఏ ఓట్లు వెళ్ళి అనేది మనకు ఒక అవగాహన ఉంటే రేపొద్దున వాళ్ళని జాగ్రత్తగా ఓటర్లని స్లిప్పులు ఇచ్చి పంపించే బాధ్యత మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఓటర్ లిస్ట్ అనేది చాలా కీలకం. ఇవాళ సార్ ఓటర్ లిస్ట్ ఏదైతే చేశామో 25 సంవత్సరాలకు ఒకసారి చేసే ప్రక్రియ అది ఈసారి మన టర్మ్లోనే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2026లో చేస్తే మళ్ళీ 2050 ఓట్లు చేస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ 25 ఏళ్ళ తర్వాత చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు 2001లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2026లో జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి ఓట్ల వెరిఫికేషన్, కొత్త ఓట్లు జాయినింగ్, చనిపోయిన ఓట్లు డిలీషన్, షిఫ్టింగ్ ఓట్లు డిలీషన్, ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రక్రియ. ఈ ఓటర్ లిస్టులు అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ చూశారు మనం గతంలో కూడా 2014లో 9 ఓట్లతో ఓడిపోయాం. సిగ్నల్ 54 డివిజన్, అలాగే 30 ఓట్లతో ఓడిపోయాం. అలాగే నేను ఎమ్మెల్యేగా 25 ఓట్ల తేడాతో ఆ రోజు నేను ఓడిపోయాను. కాబట్టి ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా మనం చూసుకోవాలి. ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు డిలీట్ అయినాయో కూడా నేను చెప్తాను మీకు. డివిజన్ నెంబర్ 1వ డివిజన్లో 680 ఓట్లు. వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిర్వహించిన ర్యాలీపై టీడీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫతవుల్లా మండిపడ్డారు. గణపతిరావు రోడ్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. డిఎస్ అంశంపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చ కోసం 3 కుర్చీలు కూడా సిద్ధం చేశామని, వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వచ్చి చర్చించవచ్చని అన్నారు. వెల్లంపల్లి ర్యాలీకి స్పందన లేకపోవడంతోనే రూట్ మ్యాప్ మార్చుకొని వెళ్లిపోయారని ఫతవుల్లా విమర్శించారు. జెన్జీ వార్ పేరుతో నిర్వహించిన ర్యాలీలో యువత, విద్యార్థుల కంటే 60 ఏళ్లకు పైబడిన వారే ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు. డిఎస్సీపై చర్చకు మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉన్నారని, ఆన్లైన్ లో అయినా చర్చకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ నేతలు ముందుకు రావటం లేదని తెలిపారు. డిఎస్సీ అంశంపై చర్చకు ఎంపీ కేసినేని చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న సిద్ధంగా ఉన్నారని ఫతవుల్లా తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు
నారా లోకేష్ గారి మీద, విద్యాశాఖ మంత్రి మీద అనేక అబద్ధాలు పదే పదే చెప్పి ప్రచారం చేస్తున్నారు. మరి మన పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే ఇదే గణపతిరావు రోడ్డు మీద జెన్జీ వార్ అంట పోస్టర్ రిలీజ్ చేశారు 3 రోజుల కింద. జెన్జీ వార్, అది జెన్జీ ఏంటో వార్ ఏంటో ఈ పిచ్చి వాళ్లకు తెలిస్తే ఏమన్నా చెప్తారేమో చూసాం ఇవాళ. మరి ఇటైతే ర్యాలీ రాలేదు, ఎందుకు రాలేదు మాకైతే తెలీదు. మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎంతమందికి పిలిపించినా కూడా అక్కడ జనం రాలేదు. 50-60 మంది కన్నా వెల్లంపల్లి ఇంటి దగ్గర జనం లేరంట. అందుకనే వాళ్ళు ఆ ర్యాలీని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే జెన్జీ అంటే యువకులు ఎక్కడ వాళ్ళ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు. ఒక్కసారి మీరు ఇది చూస్తే వీళ్ళు జెన్జీలంట, జెన్జీ వార్ అంట. ఇది ఒక్కసారి చూస్తే ఇది దీంట్లో జెన్జీ కాదు కదా, జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ బూమర్స్ కూడా ఉన్నారు. అంటే 1947 తర్వాత పుట్టిన వాళ్ళు, 1960 తర్వాత పుట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు జెన్జీ వార్ అంట. ఇది అంటే వాళ్ళకి స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి ర్యాలీ క్యాన్సిల్ చేసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరం మండలం జక్కుల నెక్కలం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో చేపట్టిన పనుల్ని కరపత్రాల ద్వారా ప్రజలకి వివరించారు. అనంతరం గ్రామంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన పీసీ వాల్, సీసీ ట్రైన్లు, కల్వర్టులు, సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జక్కుల నెక్కలం వంటి చిన్న గ్రామానికి 1.43 కోట్లు విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు 50 లక్షలు, అంగన్వాడీ కేంద్ర ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షలు, కాల్వ అభివృద్ధి పనులకు 60 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. డోర్ టు డోర్ ప్రోగ్రాం ఈరోజు జక్కులెక్కల గ్రామంలో ఇంటింటికి ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా ఏం సంక్షేమం చేసింది, ఏం అభివృద్ధి చేసింది చెప్పడానికి తిరుగుతున్నాం. ఈ గ్రామంలో 705 ఓట్లుంటే 474 మందికి ఇంటికి వచ్చి ఉచితంగా బ్లడ్ టెస్ట్ చేయించింది. బహుశా నేను అనుకుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరూ చేయని పరిస్థితి. పిహెచ్సి సెంటర్ ముస్తాబాద్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా గన్నవరం టౌన్లో ప్రయోగాత్మకంగా గౌడుపేటలో, సాలిపేటలో, కేసరపల్లి చెంచూరు కాలనీలో, అలాగే ఎస్సీ కాలనీ గన్నవరంలో ప్రయోగాత్మకంగా చేపట్టి ఇది ఉపయోగపడితే వాళ్ళ హెల్త్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే బయటపడితే వాళ్ళు రెక్కడ తగ్గండి ఒక ప్రజలు హాస్పిటల్ బాగోపోతే తప్ప పరిస్థితి ఇండియాలో అతి సర్వసాధారణం. దీని నివారణగా పిహెచ్సి సెంటర్లకు ఎత్తాకు పెద్దగా పబ్లిక్ హెల్త్ లేదు. సిఎస్సి సెంటర్ అయితే దారుణంగా ఉన్న పరిస్థితి. సిఎస్సి, పిహెచ్సిని అనుసంధానం చేసి ఇంటింటికి బ్లడ్ టెస్ట్ చేయమంటే ఈ గ్రామంలో దాదాపు 75% బ్లడ్ టెస్ట్ చేసినందుకు ముస్తాబాద్ పిహెచ్సిలో పనిచేసే ప్రతి డాక్టర్ని, ప్రతి నర్సుని, ప్రతి ఎంప్లాయీని, 4 వర్కింగ్ అట్ ముస్తాబాద్ పిహెచ్సి సెంటర్లో పనిచేసే ప్రతి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈయన స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఇది చిన్న గ్రామం అయినా 705 ఓట్లు ఉన్న చిన్న గ్రామం అయినా అభివృద్ధి విషయంలో గత పాలకులకు భిన్నంగా 3 వంతెనలు నేను సూపర్ 6లో పెడితే వాటిల్లో ఒకటి రావారపాడు దగ్గర, ఒకటి ఎన్కేపాడు దగ్గర, 3 జక్కుల దగ్గర పెట్టమని పెట్టిస్తానని చెప్పా. ఒకటి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మిగతా 2 కూడా 8% టెన్యూర్లో పూర్తి చేస్తాం. అలాగే ఈ గ్రామం చిన్నదైనా ఈ గ్రామానికి 63 kV కొత్త ట్రాన్స్ఫార్మర్ 2 అడిగారు. అలాగే కొత్త కరెంటు స్తంభాలు అడిగితే 30 లక్షల రూపాయలు ఇచ్చా. సీసీ రోడ్లకి, డ్రైన్లకు కానీ 50 లక్షలు ఇచ్చిన పరిస్థితి. అంగన్వాడీ కాంపౌండ్ వాళ్ళకి ఒక 5 లక్షలు ఇచ్చి, ఏలూరు కాలువ కుడి కాలువకి ఎడమగట్లు జరిగిన వాటిల్లో ఆ పనులకు ఒక దాదాపు 60 లక్షల రూపాయలు, మొత్తం 1,43 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డు 40 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేసిన పరిస్థితి.
గడిచిన 5 ఏళ్ల కాలంలో ఈ గ్రామానికి 1,63,00,000 కాదు కదా, కనీసం 25 లక్షలు పెట్టి కూడా అభివృద్ధి జరగని దుస్థితిలో గత ప్రభుత్వం పరిపాలించింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ గ్రామానికి హైవే నుంచి జక్కులాకు వెళ్లే రోడ్, బీటీ రోడ్కి 1,20,00,000. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద P4 పథకంలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మార్గదర్శకత్వంలో 25వ డివిజన్ కు చెందిన కొలను సరస్వతికి తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కూరగాయలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేందుకు తోపుడు బండి అవసరమని సరస్వతి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకి ఇంటింటికి తెలుగుదేశం పాదయాత్రలో భాగంగా వారి ఇంటి ముందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి P4 పథకం ద్వారా తోపుడు బండిని అందించేలా చర్యలు తీసుకున్నారు. అయితే P4 పథకం ద్వారా దాదాపు నియోజకవర్గంలో ఉన్న 21 డివిజన్లో ఎవరి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, ఎవరి కుటుంబ పరిస్థితి బాగోకపోయినా తక్షణ సాయంగా ఎవరైతే బోండా ఉమా గారి ఆఫీస్కి, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చారో వాళ్ళందరికీ కూడా P4 పథకం ద్వారా ఆయన సొంత నిధులతో తోపుడు బండి కానీ, ఇస్త్రీ బండి కానీ, చదువుకోవాల్సిన ఆర్థిక సాయం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఆ తరుణంలోనే 25వ డివిజన్కి సంబంధించినటువంటి సరస్వతి గారికి ఆయన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కుటుంబ పరిస్థితి బాగోలేని తరుణంలో ఆమె వచ్చి పాదయాత్రలో ఆమె ఇంటి ముందుకు బోండా ఉమా గారు వెళ్ళినప్పుడు ఆమె, సార్ నాకు ఒక తోపుడు బండి ఇస్తే నేను ఏదో ఒక కూరగాయలు అమ్ముకుంటానని చెప్పడం వల్ల వెంటనే అడిగిన మరుక్షణమే ఆ తోపుడు బండిని ఈరోజు ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానివల్ల ఆమెకి కానీ ఆమె కుటుంబానికి కానీ ఒక స్వయం ఉపాధి అనేది కలిగించడం జరిగింది. తప్పనిసరిగా ఇదొక్క దాంతో ఆపడం కాదు, రానున్న రోజుల్లో మొత్తం సెంట్రల్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎవరికి ఏమి కావాలన్నా సరే నిరంతరం తన సొంత నిధులు చేయడానికి బోండా ఉమా గారు ముందున్నారని, అదే కాకుండా మా స్థానిక డివిజన్ పార్టీ అంతా కూడా అండగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. అండి మరి కొత్త మందినండి మరి కొత్త మందిన ఈ సారు నిన్న వచ్చారండి, బండి అడిగిన మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదండి, మాకు ఇంట్లో జరగట్లేదండి, మాకు అసలే మా ఆయనకు డ్యూటీ లేదు, ఆయనకు ఇబ్బంది అయిపోతుంది, ఇల్లు కూడా వస్తలేదు మాకు అసలే. 2 రోజులు తింటున్నాం, 1 రోజు ఉపాసం వండుకుంటున్నాం, తిండికి రాక ఉపాసం అందుతున్నాం. సారు నిన్న వచ్చాడు, ఇవాళ బండి ఇచ్చేసాడు. సార్ దయ, ధన్యవాదాలు సార్ కుటుంబానికి కలకాలం సల్లగా బతకాలి అందరు కుటుంబం. కంచికచెల్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అనంతపురానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు సాధించారని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామమోహన్ రావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 20కు పైగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో 414 మంది ఉద్యోగాలు సాధించడంతో పాటు 8 లక్షల అత్యధిక వార్షిక వేతనంతో అమృత సాయి విద్యార్థులు సత్తా చాటారని హర్షం వ్యక్తం చేశారు. కియా కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు ఏ ఉమాశంకర్, మనీష్ ఉజర్కర్ కళాశాల బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, టెక్నికల్ మరియు హెచ్ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 20 మంది విద్యార్థుల్ని కంపెనీ తరపున టెక్నికల్ ట్రైనీ ఇంజనీర్స్ గా 3.2 లక్షల వార్షిక వేతనంతో ఎంపిక చేసి వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనంతో పాటు అదనంగా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంపికైన విద్యార్థుల్ని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె రామమోహన్ రావు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి చిరంజీవి, అకాడమిక్స్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి దివ్య మరియు అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకున్నారని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధా స్వామి తెలిపారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహం వద్ద సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాస్వామి కేక్ ను కట్ చేసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను కాపాడి ప్రజల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారని తెలిపారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ వారసుడు
సూపర్ స్టార్ కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లెనిన్ సెంటర్లో కృష్ణ గారి పార్కులో కాంస్య విగ్రహం సమాధి మందిరం వద్ద కృష్ణ గారి విగ్రహానికి నివాళులర్పించి సూపర్ స్టార్ కృష్ణ గారు వారసుడు అనేక సంచలనాత్మక చిత్రాల్లో నటించి విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులందరినీ అలరించాలని ఈరోజు ఇక్కడ ప్రార్థన చేశాం. మహేష్ బాబు చిన్నారుల గుండె చప్పుడు అనేక మంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ ద్వారా సంవత్సరానికి ఆయన సంపాదించినటువంటి ఆదాయంలో ఒక 40% చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్కి డబ్బులన్నీ కేటాయించి కృష్ణ గారు ఏదైతే సేవాభావంతో పనిచేశారో అదే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మహేష్ బాబు కూడా చిన్నారులకి గుండె ఆపరేషన్ల ద్వారా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి చిన్నారులు ఆపరేషన్ చేయించుకోలేనటువంటి పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించి ఒక ఉదారమైనటువంటి ఆయన సానుభూతిని పిల్లల పట్ల చాటుకున్నాడు. రాబోయే సినిమా వారణాసి రాజమౌళి గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని అభిమానులందరినీ అలరించి బీసీ రక్షణ చట్టం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు డిమాండ్ చేశారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుందని హెచ్చరించారు. విజయవాడ సాంబమూర్తి రోడ్లో గల ఆలపాటి రామారావు కళ్యాణ మండపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, విజయవాడ నగర అధ్యక్షులు సిరం నాగమల్లేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ బీసీ సంఘ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అయితే గత ప్రభుత్వం 24% రిజర్వేషన్లను కుదించిందని, ఎస్సీ ఎస్టీ వర్గాలు పెరగడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు గత ప్రభుత్వం తగ్గించడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడుతుందని హెచ్చరించారు. బ్రాహ్మణ, గౌడ, నాయ బ్రాహ్మణ, పద్మశాలి, సగర, గౌర సంఘం, అట్లాగే అనేక కుల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చారు. ఆ యొక్క సంఘాల ప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇప్పటికే బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా మరి మొన్న క్యాబినెట్లో కూడా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి, అందులో భాగంగా అన్ని జిల్లా పర్యటనలు చేసిన తర్వాత దాని విధి విధానాలు పూర్తి చేసుకొని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చట్టసభలో ఈ యొక్క 3 అంశాల మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గతంలో 34% ఆనాడు విపి సింగ్ మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 34% ఈ రాష్ట్రానికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 34% మన ఆంధ్రప్రదేశ్లో మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 34% మరి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం 24% కుదించడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా పెరగడం వల్ల దాన్ని 24%కి కుదించామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. అయితే ఈ దేశంలో రాష్ట్రంలో జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం కనీసం 44%, బీసీలు 60% ఉన్న బీసీలుగా 44% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, అది చట్టం చేయాలని చెప్పేసి కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకొని తమిళనాడులో 69% ఉంది. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఎన్నో తరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అంటే మనకి కొన్ని శతాబ్దాల క్రితమే పూలే అంబేద్కర్ గారు బీసీల యొక్క చైతన్యం కోసం, వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి ఆదర్శమూర్తులు. వారు ఎన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేసినా ఇంకా మన బీసీలకు ఇప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అవుతుంది.
అయినా కూడా ఈరోజు బీసీలకి ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికీ చట్టసభలకి వెళ్ళే అవకాశాలు మన బీసీకి లేకపోవటం వల్లనే ఈరోజు బీసీలు అన్ని రంగాల్లో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కూడా బీసీలు ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే చట్టసభల్లో లేనందువల్లే ఈరోజు శాసనాలు చేస్తున్నది ఎవరు, చట్టాలు చేస్తున్నది ఎవరు? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఎంపీలే కదా, ప్రభుత్వాలే కదా. మరి ఆ ప్రభుత్వంలో వారి యొక్క భాగస్వామ్యం లేనప్పుడు ఈ బీసీ కులాలు ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగ రంగాల్లో ముందుకు వస్తారనేది మరి బీసీ సంఘాలన్నీ కూడా దానిపైన పోరాడుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వాలు కూడా కనువిప్పు కావాలి వారికి కూడా. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థలు. ముందుగా మీడియా మిత్రులకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, వివిధ బీసీ కుల సంఘ నాయకులు, పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన విధంగా తక్షణమే పటిష్టమైనటువంటి రక్షణ చట్టాన్ని తీసుకురావాలనేది ప్రధాన డిమాండ్గా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాము. గత ప్రభుత్వం దుర్మార్గంగా బీసీలకు అన్యాయం జరిగింది. మీరందరూ మమ్మల్ని విశ్వసించి ఓటు వేసి మాకు అధికారాన్ని ఇచ్చినట్లయితే తక్షణమే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మైదాన ప్రాంత గిరిజనులు సమస్యల్ని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చక్రి నాయక్ విజ్ఞప్తి చేశారు. మైదాన ప్రాంత బంజారాల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్ ఎన్జీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చక్రి నాయక్ మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానంలోని ఆడిటోరియం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంపై తమకెంతో సంతోషంగా ఉందని, కానీ ఆదివాసీలు అంటే కేవలం ఏజెన్సీ ప్రాంతంలో నివసించేవారు కాదని, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న ఎరుకల, యానాది, బంజారా, సుగాలి సామాజిక వర్గాల ప్రజలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు అందించే సమాచారంతో పాటు క్షేత్రస్థాయిలో తండాల్లోని వాస్తవ పరిస్థితుల్ని సంఘ ప్రతినిధుల ద్వారా తెలుసుకోవాలని కోరారు. మైదాన ప్రాంత బంజారాల సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. పేరు భాస్కర్ చక్రి నాయక్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ మైదానంలో ఉన్న ఆడిటోరియంలో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. కాకపోతే ఈ సందర్భంగా కొన్ని విషయాలు సలహాలు అనుకోవచ్చు, సూచనలు అవ్వచ్చు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆదివాసీ దినోత్సవం అనేది పండగ వాతావరణం, చాలా సంతోషం. కాకపోతే కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అంటే ఇది కేవలం విమర్శనాత్మకంగా మాట్లాడాలని మాట్లాడట్లేదు, కొన్ని మాకు తోచింది రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా ఉండేందుకు నాట్ ఓన్లీ మన సీఎం గారికి, అన్ని రాజకీయ పార్టీలకి ఉద్దేశించి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఆదివాసులు అనేది ఒక కేవలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులుగానే మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్ కాదండి. మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎరుకలు అవ్వచ్చు, యానాది అవ్వచ్చు, బంజారాలు అంటే సుగాలీలు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే రాజకీయంగా ప్రాధాన్యత లేదు. అదే విషయం మీద కొద్దిగా మాట్లాడడానికి అవకాశం అడగటం జరిగింది. కానీ లేదు, రిప్రజెంటేటివ్ ఇవ్వండి అన్నారు. ఇలాంటి రిప్రజెంటేటివ్ చాలా ఇవ్వడం జరిగింది. అపాయింట్మెంట్ గురించి కూడా అడగటం జరిగింది. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోగా పనులు కూడా చెయ్యట్లేదు. ఆ ఉద్దేశంతో మీడియా సమావేశము. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశం ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. దయచేసి మీరేమో జీవోలు ఇస్తున్నారు, ఇస్తున్నటువంటి జీవోలు అమలు పరచట్లేదు అని మీ నోటీస్ తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు మీకు పర్మిషన్ తీసుకొని 2 నిమిషాలు ఇవ్వండి సార్ అవకాశం అని చెప్పేసి అంటే ఇవ్వలేకపోయారు. కానీ మీడియా సమావేశం ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం అవుతుందనే ఆశతో ఈ మీడియా సమావేశము. ఒకటి, మీరు
జియో నెంబర్ 35 జూన్ 2000 ఆదివాసీ దినోత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలకి మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, కార్యక్రమం చాలా అంబేద్కర్ భవన్లో చాలా ఘనంగా జరగటం చాలా హ్యాపీగా అనిపించింది. మరి మా అధ్యక్షులు వారు మాట్లాడినట్టుగానే మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవాళ్ళు మాత్రమే గిరిజనులు కారు, మైదాన ప్రాంతంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉన్నారు తండాల్లో. మరి ఎందుకంటే కొన్ని తండాల్లో రోడ్లు లేవు, పల్నాడు జిల్లాల్లో చాలా సఫర్ అవుతున్నాం. అలాగే స్టేట్ వైడ్ చూసుకుంటే తండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, తండాలో మౌలిక సదుపాయాలు చాలా కొరతగా ఉన్నాయి. మరి కాబట్టి తండా సమస్యల మీద కూడా దృష్టి పెట్టి మరి మైదాన ప్రాంతంలో ఉన్న బంజారాలను కూడా మైండ్లో తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ కమిటీ నుంచి గవర్నమెంట్ వారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరి మేము ఒక 3-4 సార్లుగా మరి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోరటం జరిగింది. మరి ఇప్పటివరకు మాకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకి అపాయింట్మెంట్ రాలేదు. ఎందుకంటే సంఘానికి పిలిచి మాట్లాడితేనే జాతి యొక్క సమస్యలు తెలుస్తాయి, మరి ఎన్ని తండాలు ఉన్నాయి, తండాల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అనేది తెలుసు. గత 11 ఏళ్లుగా సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజగిరి సోమేశ్వరరావు కుటుంబ సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని సామినేని ఉదయభాను స్పష్టం చేశారు. చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మండపంలో సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షిక మహోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేషు, నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబూజీ, నగరాల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బాయన వెంకట్రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలవడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేలాగా లక్ష్యంతో ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలని పలువురు అభినందించారు. విజయవాడ నగరంలో సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమేశ్వరరావు గారు మొట్టమొదటి కూడా విజయవాడ నగరంలో నగరాల కుటుంబంలో క్యాస్ట్లో ఉండి అనేక రకాల సేవా కార్యక్రమం చేస్తూ దాదాపుగా 2017 నుంచి అంటే 11 సంవత్సరాల పైగా ఈ చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించి ప్రతి సంవత్సరానికి ఒకసారి కాకుండా సంవత్సరంలో పలుమార్లు అంటే దాదాపుగా నెలకి ఒక కార్యక్రమం, ఏదో ఒక మంచి సేవా కార్యక్రమం, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వటం, వికలాంగులకి వాహనాలు ఇవ్వటం, అలానే పేదలకి వస్త్రదానం చేయటం, కంటి ఆపరేషన్లు, ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ సోమేశ్వరరావు గారు మరి విజయవాడ నగరంలోనే కాకుండా జిల్లా మొత్తం కూడా అనేక రకాల ఈ సూర్య సత్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు 11వ వార్షిక సందర్భంగా మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సోమేశ్వరరావు గారి కాకుండా వారి కుటుంబ సభ్యులు మరి వారి అబ్బాయిలు ఇద్దరు కూడా ప్రవాస భారతీయులుగా అమెరికాలో స్థిరపడి ఉన్న చంద్రశేఖర్ గారు, అలానే మరొకరు శ్రీనివాసరావు గారు, ఇద్దరు కూడా ఇవాళ యుఎస్లో ఉంటూ మరి వారి తండ్రి గారికి ఆర్థిక సహాయం చేస్తూ ఈ చారిటబుల్ ట్రస్ట్ని నీ సూర్య సత్య చారిటబుల్ చైర్మన్ రాజగిరి సోమేశ్వరరావు మాట్లాడుతున్నా. గత 11 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లని చదివేంద్రము, తర్వాత ఒక డాక్టర్ని పెట్టి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపును పెట్టి ఎంతోమంది పేదలకి నిరుపేదలకి జనరల్ బీపీ, షుగరు అట్లాంటి మెడిసిన్స్ ఇచ్చి ఎంతో సర్వీస్ చేస్తాం. అదేవిధంగా బీదలకి దుప్పట్లని చీరలు అలాంటివి, తర్వాత యాపిల్ అనాథాశ్రమానికి కూడా ప్రతి సంవత్సరం ఒక ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఈ కార్యక్రమాలని ఇంకా ప్రకృతి విపత్తుల టైంలో కూడా
పచారీ కిట్స్ అని ఆర్థిక సహాయం కూడా చేసి అందరికీ ఇది మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం 11 సంవత్సరాల నుండి మొదలుపెట్టాం. నేనే కాదు మా బాబు కూడా అమెరికాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలని ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను స్థానిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అక్టోబర్ 6 నుంచి 15 వరకు వరుసగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను స్థానిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బద్లావ్ జరూరీ, హై మార్పు కావాలి నినాదాలతో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు సిపి నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ప్రజా చైతన్య పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గాంధీనగర్ ఊర్వశి సెంటర్ నుండి హనుమాన్పేట దాసరి భవన్ వరకు పాదయాత్ర జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో గతంలో వాగ్దానం చేసిన విధంగా ఉపాధి అవకాశాలు కల్పించడంలో, విదేశీ సంపదను తిరిగి రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మహిళలకు ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు నెలవారీ భృతి వంటి విషయాలలో ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం, బుడమేరు ప్రాంతానికి శాశ్వత వరద నియంత్రణ చర్యలు చేపట్టడం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని అన్నారు. వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రచార పాదయాత్ర కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గత 12 సంవత్సరాల క్రితం ఈ దేశానికి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటిని కూడా నెరవేర్చకపోయినటువంటి పరిస్థితిలో ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. అలాగే నిరుద్యోగులకి ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఘోరంగా వైఫల్యం చెందారు. అలాగే కాకుండా ఎన్నికల సందర్భంగా జరిగేటటువంటి ట్యాంపరింగు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసేటటువంటి పద్ధతిలో ట్యాంపరింగ్ జరుగుతున్నటువంటి దీన్ని నిరసిస్తూ రాబోయేటటువంటి కాలంలో పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహించాలనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ భాగస్వాములైంది కాబట్టి ఎన్నికల సందర్భంగా 2.5 సంవత్సరాల క్రితం ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళలకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పారు. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించినటువంటి ఫలితంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6 నుండి మేము పాదయాత్రలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ నుండి ఈ యొక్క పాదయాత్ర బయలుదేరుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారికి, అలానే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవ జోహార్లు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వాలు ప్రజలకు హామీ ఇచ్చింది. కానీ ఈ రోజుకి 2.5 సంవత్సరాలు అవుతున్నా దాన్ని అలానే వదిలేసింది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, దానికి ఆర్థిక భారంగా 5 లక్షలు ఇచ్చి వారిని ఆదుకోవాలని, సొంత ఇంటి కళ నెరవేర్చాలని కోరుకుంటూ, అలానే విజయవాడ సమగ్రత అభివృద్ధికి గాను 50,000 కోట్లు ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్కి విడుదల చేయాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర ఇక్కడ నుండి ప్రారంభిస్తున్నందుకు మీ అందరూ. ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఆర్యవైశ్యుల పట్ల సముచిత గౌరవం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు కనీస గుర్తింపు లేదని, ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లుతున్నారని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుల రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
మండిపడ్డారు. సోమవారం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడారు. ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఆర్యవైశ్యుల పట్ల సముచిత గౌరవం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు కనీస గుర్తింపు లేదని, ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించడం జరిగింది. డీఎస్సీపై అసత్య ప్రచారాలు నిర్వహిస్తున్న వైసీపీ నాయకులను ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అడ్డుకోవడం జరిగిందని, వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాటం కలిగించకుండా ధర్నా చౌక్ లో తమ నిరసనను తెలియజేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, అంతేగాని నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇబ్బందికరంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ధర్నాలు ర్యాలీలు చేయడం సహించబోమని అన్నారు. తమ టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు ఆహ్వానిస్తే చర్చకు ఒక్కరూ రాలేదని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుపై కుల రాజకీయాలను ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మరొకసారి నోరు జారితే ఇంటికి వచ్చి ఎవరెంత అభివృద్ధి చేశారనేది చర్చించాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. ఏదైతే గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు కానీ పార్టీ కానీ నీచ రాజకీయాలకి తెరలేపిన మాట యథార్థం. అందులో భాగంగా ఎటువంటి తప్పు జరగకుండా పారదర్శకంగా జరిగిన డిఎస్సి నియామకాలను వ్యతిరేకిస్తూ వాళ్ళు టెంట్లేసి రోడ్డు మీద ట్రాఫిక్ జాములు చేసి అడ్డమైన గంజాయి బ్యాచ్ని రోడ్డు మీద కూర్చోబెట్టి వచ్చిపోయే వాళ్ళందరినీ టీజింగ్ చేస్తూ ఉంటే తట్టుకోలేని మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు, మా నాయకుడు మా అన్న బోండా ఉమామేశ్వరరావు గారు ఇమ్మీడియట్గా అది అక్కడి నుంచి తొలగించాలి, కావాలంటే మీరు గౌరవంగా ధర్నా చౌక్లో చేసుకోండి, మిమ్మల్ని ఎవరో కూడా ఏం మాట్లాడమని చెప్పారు. ఇంతవరకు అంతా కూడా సబబుగా జరిగింది. వైసీపీ నాయకులు కూడా తోక ముడిచారు. తోక ముడిచి నెక్స్ట్ రోజు నుంచి ధర్నా చౌక్లో పెట్టుకున్నారు. మరి ఈ పక్కనున్న 4 అడుగుల నాయకుడైన వెల్లంపల్లి శ్రీనివాస్ మటుకు అవాకులు చవాకులు పేల్తున్నాడు. ఈయన బాధ ఏంటో తెలియదు, ఈయనకి సంబంధం ఏంటో తెలియదు. ఇతను అన్నిటి నుంచి ఓడబీకారు. ఇతను 5 సంవత్సరాలు మంత్రిగా ఉంటారని కలగన్నాడు, కానీ 2.5 ఏళ్ళకే ఇతను మంత్రి పదవి నుంచి బీకారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేనేం చెప్తే అదన్నారు. చివరికి నీకు సీటు కూడా ఇవ్వకుండా సెంట్రల్ నియోజకవర్గం తరిమితే ఇంటింటికి నువ్వు వెళ్ళి అడిగితే ఓట్లు 70,000 పైచిలకు మెజారిటీతో బోండా ఉమామేశ్వరరావు గారిని గెలిపించారు నీ మీద. నువ్వు దానికోసం ఎన్ని డ్రామాలు వేసావు గుర్తుందా? ఈ కన్నుకో ప్లాస్టరు, ఈ కన్నుకోసారి ప్లాస్టరు. అసలు నువ్వు వేయని డ్రామా ఉందా? నువ్వు వేయని కిటుకు ఉందా? అవన్నీ మర్చిపోయావా? మళ్ళీ ఈరోజు సడన్గా బోండా ఉమా గారు ఏదో అన్నారని చెప్పి వైశ్యాస్ అని చెప్పి ఆర్యవైశ్యుడు నాయకుడని తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు. ఇందాక మా నాయకుడు చెప్పినట్టు నిజంగా కనుక ఆర్యవైశ్యుడు కనుక అంటే ఎవ్వరు కూడా బోండా ఉమా గారే అనరు. అసలు బోండా ఉమా గారే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కనుక ఆర్యవైశ్యుడు అంటే ఆయన ఒప్పుకోరు. బోండా ఉమా గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆర్యవైశ్యుడు జోలికి వెళ్ళాలంటే విజయవాడ నగరంలో బోండా ఉమామేశ్వరరావును దాటిపోవాలి అని. అది గుర్తుపెట్టుకోవాలి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఇందాక మా నాయకులు చెప్పినట్టు మేము పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా విజయవాడ వ్యాప్తంగా అందరినీ కూడా పోగేసి ఆహ్లాద కార్యక్రమంలో భక్తి భావాలతో సత్యనారాయణ వ్రతాలు చేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుంటే అడ్డుకున్న గనుడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. ఈయన వచ్చి మాట్లాడతాడు, అప్పుడు మాకు అండగా ఉండి ఇదే బోండా ఉమా గారు తన సైట్ ఇస్తే ఈ సైట్ బోండా ఉమాది కాదు అని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్. అయినా సరే మీరేం కార్యక్రమాన్ని ఆపుకోవద్దు, కార్తీక మాసం అయిపోద్ది కాబట్టి మీరు వెళ్ళి నా కళ్యాణ మండపంలో పెట్టుకోండి అని ఉచితంగా కళ్యాణ మండపం ఇచ్చి వేలాది మంది పేద ఆర్యవైశ్యులు సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడానికి అండగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది. అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి సామాన్యుడికి ఉంటుంది, అలాగే జవాబుదారంగా కూడా వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే ఇటీవల లోకేష్ గారు ఆల్రెడీ ప్రకటించారు, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని. పరిష్కరించుకునే మార్గాలు చాలా ఉంటాయి, కానీ ఈ సందర్భంగా ఇలాంటి ఇష్యూస్ పెంచుకునేది కాకుండా ముఖ్యంగా మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని తప్పుదోవ పట్టించి ఆర్యవైశ్యులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆర్యవైశ్యుల కులం పేరుతోటి ఎవరు ఏ దోషులు మాట్లాడలేదు. కానీ నిన్న ఒక వ్యక్తి 2,000 మందిని వేసుకొని విజయవాడ వచ్చి నీ ఎంత చూస్తాం, మీ ఆఫీసర్ మీదకి వస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్కడైనా సరే అసలు ఆర్యవైశ్యుల పేరు చెప్పి ఏమైనా మాట్లాడారా? మన ఆర్యవైశ్యులను ఎందుకు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తాం? ప్రతి పార్టీలో కూడా ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్యులు అనే వాళ్ళు బీజేపీలో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు. కానీ మీరు జరిగిన ఇష్యూ ఒకటి దాన్ని డైవర్ట్ చేసి మన కులం వాళ్ళందరికీ ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి మన వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదన్నా ఆర్యవైశ్యులకి ఏదన్నా నిజంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే
ఈ పార్టీతో సంబంధం లేకుండా అందరం కలిసి ఐక్యంగా వాళ్ళకి అండగా ఉందాం. అంటే ఆ పోరాటానికి మేము అందరం కూడా సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీంట్లో నాకు తెలిసినంతవరకు తారీవేషన్లు ఏమీ అనలేదు కాబట్టి అనవసరంగా దాన్ని తప్పుదోవ పట్టించొద్దు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. ఏపీలో డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నామని సీఎం వెల్లడి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ ఆసిఫా కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు. పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న. ఆగస్టు 15న విజయవాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న మంత్రి నారా లోకేష్. సింగ్నగర్ బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే వేడుకలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమా పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.